మొత్తానికి లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అవును మేడం. ఒక జెరాక్స్ కాపీ రమణ 2 ఒకటి వచ్చింది. బాబు. సో బాబుని అసలు యాక్చువల్ గా నేను చూపెట్టేద్దాం, రివీల్ చేసేద్దాం అనుకున్నాను. అంటే మీ రివీల్ వేరు, మా రివీల్ డిఫరెంట్ గా చేద్దామని ఎంత ఆశపడి వచ్చాం. సో కొన్ని కారణాల వల్ల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారు. నాకు వేరే వర్క్స్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో 1 వీక్ నుంచి ఇంట్లో లేను. సో మీరు వస్తున్నారని చెప్పగానే వెంటనే రావాలి. చాలా డేస్ అయిపోయింది మేడం గారిని కలిసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇలా అడగగానే ఫస్ట్ నాకు అలా ఇంటర్వ్యూ ఓకే అని యాక్సెప్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్. నాకు ఇంకొక విషయానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం ఈ విషయంలో. వైజాగ్ ఇటు వస్తే మ్యాక్సిమం నేను గుర్తు వస్తాను మీకు. పక్కా రమణ కాల్ చేయాలి. లైక్ ఇంటర్వ్యూ పరంగా పక్కన పెట్టినా సో ఎలా ఉన్నవన్నీ కూడా అడుగుతారు అనమాట, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. సో అక్కడ ఉంటే మీరు ఎలాగో బిజీ ఉంటారు. సో మన ప్రాంతం వచ్చేసరికి మీ మైండ్ లో నేను తడతానంటే ఒక బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది. మీరు ఆల్వేస్ ఉంటారు. చూడండి, మీరు హైదరాబాద్ వచ్చారంటే కేబిఆర్ పార్క్ లో ఇంటర్వ్యూ చేసేసేవాళ్ళం. అవునవును. ఆ టైంలో ఎక్కడ పెడితే అక్కడ. ఆ టైంలో నిజంగా మన ఇంటర్వ్యూస్ అన్ని కూడా బ్యాక్ టు బ్యాక్. లాస్ట్ టైం కూడా సేమ్ టైం తింటూ చేసాం. అప్పుడు మన ఇంట్లోనే చేసాం సేమ్.